కానీ సమిష్టికి అందరు కలిసి నిర్మిస్తున్నారు. నిర్మిస్తుంటే దేవుడు వచ్చి ఆ పట్టణాన్ని చూసి మీరు సమిష్టిగా ఉంటే, ఒకటే స్థానంలో ఉంటే ఏమవుతుందంటే దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చబడదు. ఆదికాండము 9వ అధ్యాయంలో నోవాహుకు తన సంతానాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అభివృద్ధి చెంది భూమిని నింపండి, అనేక మంది పిల్లలను కనండి అని 9వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఇదే మాట, 9వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. అంటే మీరు భూమిని నింపండి, విస్తరించండి అని దేవుడు వారిని దీవించినట్టు అక్కడ ఉంటుంది. అయితే ఈ దీవెన నెరవేర్చబడాలంటే వీళ్ళు ఇక్కడ ఒకటే భాష కలిగి బాబేలు గోపురం దగ్గర సమిష్టిగా ఉండి ఏం చేస్తున్నారంటే, వారు విడిపోకుండాన్నట్లు, పేరు సంపాదించుకున్నట్లు అక్కడే ఉన్నారు కాబట్టి ఏంటంటే వీరు చదరిపోరని దేవుడు ఏం చేసిండంటే, అక్కడ దేవుడు వారిని చూసి వారి భాష